హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపాస్ రుచులు. ఈరోజైతే దోసకాయ టమాటా పచ్చడి అయితే చేస్తున్నానండి. అదే బుడ్డంకాయ అంటారు కదా, దానికోసం ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి దోసకాయ ముక్కల్ని. కొద్దిగా ఆయిల్ వేసుకొని పసుపు వేసుకొని ముక్కలను అయితే వేయించుకోవాలండి. సాల్ట్ వేసుకొని ఈ ముక్కలు సగం వేగాక ఒక 2-3 నిమిషాల తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని వేయించుకోవాలి. సో ఇది చపాతీలోకి అన్నంలోకి చాలా బాగుంటుందండి. సో ఇది వేగాక ఇందులోనే కరివేపాకు కూడా కొద్దిగా వేసుకొని వేయించుకోవాలండి. ఇది ఒక 5 నిమిషాలు అయితే వేగాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా వేయించుకొని టొమాటోలు అయితే ఒక 2 తీసుకున్నానండి చిన్న సైజు బుడ్డంకాయకి. అందులోనే కొద్దిగా చింతపండు కూడా వేసుకొని కాస్త మగ్గితే చాలండి. సో ఇవన్నీ చల్లారాక మిక్సీకి అయితే రుబ్బుకోవాలండి. మనము కొద్దిగా జీలకర్ర సాల్ట్ వేసుకొని అలాగే పొట్టు తీని వెల్లుల్లి కూడా వేసుకొని సాల్ట్ వేసుకొని ఈ విధంగా చట్నీ అయితే రుబ్బుకోవాలి. రోట్లో అయితే ఇంకా బాగుంటుంది టేస్ట్. తర్వాత పోపు అయితే వేసుకున్నాము. పోపు దినుసులు, ఒక ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి రుబ్బి పెట్టుకున్న చట్నీని కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే టొమాటో దోసకాయ పచ్చడి అయితే రెడీ అయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ దీపాస్ రుచులు.